జూబ్లీ నియోజకవర్గం నుంచి ఈసారి సింహాసనం ఎవరు ఎక్కబోతున్నారు ఏం చెప్తారు? తప్పకుండా నవీన్ యాదవ్ అన్నే. ఎందుకని నవీన్ యాదవ్ గారే కావాలనుకుంటున్నారు? ఆయన ఎలాంటి సహాయం చేస్తారనేది జూబ్లీ హిల్స్ ప్రజలకు అందరికీ తెలుసు. ప్రతి గడప గడపకు తిరుగుతున్నప్పుడు కానీ ప్రజలు చెప్పే మాట ఒకటే, నవీన్ అన్న మాకు సహాయం చేసిండు. సో అందుకనే నవీన్ అన్నకు ఓటేద్దామని జూబ్లీ హిల్స్ ప్రజలంతా తిరుగుతున్నారు. అయితే నవీన్ యాదవ్ గారు ఎందుకు గెలవాలి అంటే ఏం చెప్తారు? మంచి యువకుడు, విద్యావేత్త, చదువుకున్నాడు, ప్రజల కష్టాలు తెలుసు, ఈ బస్తీలలో పెరిగాడు. సో ఆయనకు జనాలకు ఏం అవసరం పడతాయి, పేదవారికి ఏ సాయం చేయాలి అని అన్ని విషయాలలో అవగాహన ఉన్నవాడు. సో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నది, అన్ని విధాల పార్టీ కూడా ఆయనకు సహకరిస్తుందనే నమ్మకంతో జనాలు ఉన్నారు. అదే చూసుకోవచ్చు, మన కేటీఆర్ కూడా అంటుంది ఏదైతే ఉందో ఓన్లీ ఇల్లు కట్టి నిర్మాణం కట్టేది మాత్రమే బీఆర్ఎస్, పూల కొట్టేదే కాంగ్రెస్ అని. ఏం కట్టించారు అని వాళ్ళ మాట మాట్లాడుతున్నారు. 12 సంవత్సరాలు వాళ్ళ పార్టీ జూబ్లీ హిల్స్లో అధికారంలో ఉన్నది, కానీ ఏ రోజు అభివృద్ధి జరగలేదు. కనీసం వాళ్ళ ఓట్లు అడిగేటప్పుడు ఆల్రెడీ జూబ్లీ హిల్స్ను అభివృద్ధి చేసినాం 12 సంవత్సరాలలో, దానికోసం ఓట్లు వేయన్న మాట ఎవరు అనట్లేదు. అదేవిధంగా ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు సానుభూతి ఓట్లు పడే అవకాశం లేదంట. సానుభూతి ఒకప్పుడు ఉన్నంతగా ఇప్పుడు లేదు జనాల్లో కూడా వాళ్ళకు కూడా అవగాహన వచ్చింది. ఎవరు మంచి చేస్తారు, ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలనేది వాళ్ళకు క్లారిటీ ఉంది జనాలకు కూడా. సో వాళ్ళు మంచి నిర్ణయం తీసుకొని నవీన్ అన్నను గెలిపిస్తారన్న నమ్మకం ఉంది. ఇప్పుడు అదే మేము చూస్తాం, ఏదైతే ఉందో లైట్ పెట్టి ఇల్లు పూల పట్టుకొని చెప్తే ఏమి చేయలేదు అని చెప్పి ఇక్కడ ఎవరికి కూలిపోలేదు కదా, మరి చెరువులు ఉన్న దగ్గరనే హైడ్రా కూల్చింది. జూబ్లీ హిల్స్లో కానీ ఎక్కడ కానీ వాసలమర్రిలో కేసీఆర్ కూల్చోగొట్టినట్టు అన్యాయంగా కూల్చోగొట్టలేదు కదా. కేటీఆర్ కూడా మాగంటి కుటుంబం అంటేనే ప్రజల్లో ఉండేది, వాళ్ళు వస్తే మళ్ళీ రౌడీజం తప్పితే ఏమి చేయలేదు అని. ఈ రౌడీ అనేది అసలు వేస్ట్ ముచ్చట అండి. రౌడీ అనేటోడు అయితే 12 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ రౌడీ ఎటుపోయిండు, అప్పుడు సాయం చేస్తూనే ఉన్నాడు కదా. జనాలలో రౌడీ అని ఎవరు పేరు తీసుకురాలేదు. ఇప్పుడు ఎలక్షన్లో నిల్చున్నాడు, వాళ్ళకి అపోజిట్గా నిల్చున్నాడు కాబట్టి రౌడీ అంటున్నారు. సో అది అనవసరమైన ఎలిగేషను, ఒక బురద జల్లే ప్రయత్నం తప్ప ఆయన రౌడీ కాదు. నవీన్ అన్న ఇంటికి పోతే ఏ సాయం అందుతుంది అనేది ప్రత్యక్షంగా మాకు కూడా తెలుసు కాబట్టి నేను అంత నమ్మకంగా నవీన్ అన్న గెలుస్తాడని చెప్పగలుగుతున్నాను. అదేవిధంగా చూసుకోవచ్చు, ఏ టైంలోనైనా ఏదైనా ఆపద వచ్చింది అని అంటే ఫోన్ చేస్తే పలికే వ్యక్తి నవీన్ గారు. అవును, తప్పకుండా నా దగ్గర కూడా ఉన్నది ఫోన్ నెంబర్, నేను చేస్తా కదా, చేస్తా. తప్పకుండా పలుకుతాడు. ఏ అవసరం ఉన్నా ఏమున్నది రా తమ్ముడు ఇంటికి వచ్చి మాట్లాడు అని అవసరం తీర్చినాకనే ఇంట్లోకి వెళ్ళి పంపిస్తాడు.